హలో, గుడ్ మార్నింగ్. బయట వెదర్ చాలా కూల్గా ఉంది. సో స్పైసీగా బోటీ ఫ్రై చేసుకుందామా? లెట్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు మై ఛానల్. మీ కళ్యాణి. ముందుగా బోటీని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. హాట్ వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని కుక్కర్లో వేసుకొని ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని బాగా కుక్కర్ పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 5 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా రావాలి. ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ విధంగా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ కుక్కర్లో ఉడికించినప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోండి. మనం ఏదైతే ఉడకబెట్టుకున్నామో అది బోటీని వేసుకోవాలి ఇందులో. ఈ ఆనియన్స్తో దాన్ని ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మిర్చి వేసుకోవాలి. ఒక 5-6 వేసుకోండి. మీ స్పైస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. స్టార్టింగ్లో వేయకండి, ఎప్పుడైనా మిర్చి ఎండింగ్లోనే వేయండి. సో మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది. ఇంకా ఫ్రై అవ్వాలి. వన్ స్పూన్ ధనియా పౌడర్, అండ్ 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. ఆల్రెడీ మనం కుక్కర్లో వేసాం, సో అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మీ స్పైస్కి తగ్గట్టుగా వేసుకోండి. కలుపుకుందాం. ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా ఇదంతా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం మనం. బాగా కలుపుకోండి. చూసారా, ఈ విధంగా ఆల్మోస్ట్ ఫ్రై అయినట్టే. ఒక 2 మినిట్స్ ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చూడండి, మీకు నీట్గా ఫ్రై అవుతుంది. మీరు కలుపుకోవాలి. ఏమాత్రం కలుపుకుంటే అలా వదిలేస్తే కిందన మాడిపోయే ఛాన్స్ ఉంటాయి. సో పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర, ఈ 2 కూడా వేసి వేయించుకుందాం. సో రెడీ అయిపోయిందండి బోటీ ఫ్రై స్పైసీగా. దీన్ని వేడివేడి అన్నంలో రసం పెట్టుకొని తింటే బాగుంటుంది. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ మీ కళ్యాణి ఇంకొక వీడియోతో ఉంటుంది. బాయ్.